మష్రూమ్ రవ్వ ఉత్తప్పం చేసుకోబోతున్నాం. ఓకే, మష్రూమ్ రవ్వ ఉత్తప్పం. జనరల్గా ఉత్తప్పం చేయడం అంటే పెద్ద ప్రాసెస్, దాని ముందు పిండి అదంతా దోసపిండి, ఇది చాలా క్విక్ గా అయిపోతుంది, ఇన్స్టెంట్ అంటున్నావు కాబట్టి. సో స్టార్ట్ చేసేద్దామా? ఎస్, తీసుకొస్తాను. ఓకే ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో చక్కగా ఉన్నట్టు సూజీ రవ్వ తీసుకొచ్చేసావు. సో బియ్యం పిండి కూడా కొంచెం తెచ్చినట్టును ఆ కన్సిస్టెన్సీ రావడానికి. అవును, కంపల్సరీ అదే, ఎందుకంటే ఉత్త బాంబే రవ్వతో మాత్రమే చేసుకోవాలంటే కష్టం, అందుకని కొంచెం పిండి మనం వేసుకుంటాం. సో మష్రూమ్స్ కూడా తీసుకొచ్చి దాంతోపాటు ఇంకొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసావు. అండ్ ఆబ్వియస్లీ ఉత్తప్పంలోకి అలా బెల్ పెప్పర్స్ తగులుతూ ఉంటే, క్యాప్సికమ్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా సన్నగా చేసి తీసుకొచ్చేస్తాను. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ముందు ఒకసారి మనకి ఉత్తప్పంకి కావాల్సిన పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఓకే యా, ఓకే. సో ముందుగా 1 కప్పు రవ్వ, బాంబే రవ్వ వేసుకుందాం. దీనికి సరిపడంత, అంటే ఇప్పుడు ఒక 3/4 కప్పు వేసుకున్నాము అంటే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటున్నాము. ఓకే. అండ్ దీనికి సరిపడా కొంచెంగా ఉప్పు. మిగతావన్నీ కూడా యాక్చువల్లీ మనము వెజిటబుల్స్ అంటే కొంచెం కూరగాయలు పైనుంచి వేసుకుంటాం కాబట్టి దాంతోపాటు వేసుకోవచ్చు. లేదు మనకి దీంట్లో కూడా ఫ్లేవర్ రావాలి అనుకుంటే మాత్రం అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం చాలా చిన్నగా తరుక్కున్నాం అనమాట. సో ఇవి కూడా వేసుకుందాం, ఎందుకంటే పెరుగు వేస్తాం కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేస్తుంది మనకి దీంట్లో ఉత్తప్పం పిండిలో. సో కొంచెం అల్లం ముక్కలు వేసాను అండ్ కొన్ని పచ్చిమిర్చి ఇక్కడ వేస్తున్నాను. పెరుగు వేసి కలుపుకుంటూ, కావాల్సి వస్తే ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం సేపు పక్కన పెట్టుకున్నామంటే మనకి ఫర్మెంట్ అవుతుంది అనమాట, అప్పుడు మెత్తగా అవుతుంది. సో ఈ లోపు మనం ఏదైనా రోస్ట్ చేసుకోవడం అలా ఏమైనా ఉందా? ఏం లేదు, ఏం అక్కర్లేదా? నీళ్లు వేసుకున్నాం ఇప్పుడు. ఎప్పుడైనా సరే మనం రవ్వ వాడుతున్నప్పుడు, ఇప్పుడు రవ్వ ఇడ్లీ కూడా చేసుకుంటాం, ముందు ఒకసారి రోస్ట్ చేసుకుంటాం, అలా కూడా రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి పెరుగు ఉంది కాబట్టి మనకి మెత్తగా కావాలి కాబట్టి, కొంచెం రవ్వ ఇడ్లీలో కావాలి కాబట్టి రోస్ట్ చేసుకుంటాం. ఇక్కడ మెత్తగా కావాలి కాబట్టి మనం పెరుగు అనేది మనం బాగా యూజ్ చేసి కొంచెం నానబెట్టడం చాలా అవసరం. గంట సేపు అయినా నానబెడితే ఇంకా మెత్తగా వస్తుంది అనమాట. బట్ పెరుగు వేసుకున్నాం కాబట్టి పర్వాలేదు, రవ్వ బాగా కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట గంట సేపు పెడితే. సో ఇది వేసేసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ దోస పిండి కన్సిస్టెన్సీ వస్తే చాలా అన్నమాట. ఇడ్లీ పిండి అంటే థిక్గా ఇలా, ఓకే, థిక్గా వేసుకుంటే సరిపోతుంది. సో ప్యాన్ ఏమైనా హీట్ చేయాలా లేదా కాసేపు ఆగే? ఇది కొంతసేపు మనం నానబెట్టాలి, ఇది పక్కన పెట్టుకున్నాము. ఓకే. ఈ వెజిటబుల్స్ అన్ని కూడా మనము కలిపి కొంచెం ఫ్లేవర్స్ అన్ని ఒకదానికి ఒకటి బాగా పట్టాలి కాబట్టి, మష్రూమ్స్ కూడా కట్ చేసుకోవాలి కాబట్టి ఈ లోపు మనం వెజిటబుల్స్ అన్ని కలుపుతాం. ఓకే. సో ఉత్తప్పం పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మనం వెజిటబుల్స్ అన్ని కూడా కలిపి పెట్టేసుకున్నాం. ఓకే. సో బౌల్ కావాలి కదా, అండ్ స్పూన్ కూడా. ఓకే. సో ముందుగా అయితే టొమాటోస్ వేసేస్తున్నాను, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు. క్యాప్సికమ్ ఎందులోకైనా సూట్ అయిపోతుంది కదా. క్యారెట్ తురుము. ఓకే. ఉల్లిపాయ ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. ఓకే. తర్వాత కరివేపాకు. ఓకే. ఈలోపు కొంచెం స్టవ్ ఆన్ చేసి ఉంచేస్తా. సో కొద్దిగా ప్యాన్ హీట్ ఎక్కుతుంది. సో కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇలా సపరేట్గా చేసుకుంటే ఏంటంటే అన్ని ఫ్లేవర్స్ ఖచ్చితంగా బాగా కలుస్తాయి అన్నమాట. మష్రూమ్ కూడా నేను ఇప్పుడు కట్ చేసి వేసేస్తాను అనమాట. సో వెరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే బాగుంటుంది. మనం మెయిన్ వెజిటబుల్ మష్రూమ్ అనుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఓకే. మిగతావన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్లేవర్ బాగా తెలిసేలాగా వేసుకోవాలి. సో ఈ లోప బ్యాటర్ కూడా చక్కగా నానిపోతుంది. అవును, నానిపోతుంది. ఇక్కడ ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. దీంట్లో ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనము పిండిలో వేసేసాం కాబట్టి చక్కగా. అవును. సో ఇప్పుడు ఇది జస్ట్ పైన స్టఫ్ చేస్తావా లేకపోతే పిండితో పాటు కలిపేసి వేస్తావా? లేదు, పిండితో పాటు మనం ఎప్పుడు కలపట్లేదు, పైనుంచి వేసుకుందాము. పిండితో పాటు కలిపితే ఏమవుతుందంటే చాలా తక్కువ స్టఫింగ్ వస్తుంది అన్నమాట. సో ఎక్కువ వెజిటబుల్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళకి తక్కువ అయిపోతుంది, అంటే వేరే ఏదైనా సైడ్ డిష్ కావాలి అనిపిస్తుంటది, చట్నీనో ఏదో. ఇలా అయితే అదే జస్ట్ డిష్ గా యూస్ చేస్తాం.
సో ఇప్పుడు వేసేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. మనం పిండి నానబెట్టుకున్నాము చాలాసేపు అండ్ చక్కగా వావ్ స్టవ్ కూడా ఆన్ చేసేసి ఉంచాను. ఓకే, కొంచెంగా నూనె వేసుకుని మనం గ్రీస్ చేసుకున్నాము ప్యాన్ని. సో ఆల్రెడీ హీట్ ఎక్కింది కాబట్టి చక్కగా ముందే నువ్వు ఆన్ చేసి పెట్టేసావు కూడా. యా ఓకే ఓకే. సో ఇప్పుడు ఉత్తప్పం వేసుకుందాం. చాలా మంది అంటే ఇడ్లీ పిండితో కూడా వేసుకుంటుంటారు ఉత్తప్పం, వాళ్ళకి అది ఆ టేస్ట్ నచ్చుతుంది, దిబ్బ రొట్టె అంటారు. కరెక్ట్. సో ఇది కూడా అలాంటి కైండ్ అంటే కొంచెం అలానే టేస్ట్ వస్తుంది అనుకుంటున్నాను, సూజీ వేసాం కాబట్టి. సో పైనుంచి వెజిటబుల్స్ ఇలా వేసేసుకుందాము. అప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం మనము కుక్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ ఫ్లేవర్స్ అంతా కూడా మనకి ఉత్తప్పంకి బాగా పడుతుంది అనమాట. ఓకే. సో ఇలా బాగా వేసుకుందాం కాబట్టి ఒకవైపే మనకి బాగా వేగాలి. యా ఆల్మోస్ట్ బయట తెలిసిపోతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట, కొంచెం బ్రౌనిష్ గా. సో యూజువల్ గా అంటే నైట్ టైమ్స్ కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు కదా మరి. ఎన్నో వెజిటబుల్స్ వేసుకుంటాము, పెరుగు వేసుకున్నాము అండ్ మష్రూమ్ లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. చాలా బ్యాలెన్స్డ్ గా మనం ప్లాన్ చేస్తాం అనమాట. ఇదంతా కూడా మూత పెట్టుకుంటే ఇంకా పైన కూడా బాగా వచ్చేస్తుంది. మధ్యలో కావాలంటే కొంచెం ఫోక్ తో ఇలా ప్రెస్ చేసామంటే లేకపోతే టూత్ పిక్ తో కూడా యూస్ చేస్తారు. మధ్యలో అంతా కూడా బాగా స్టీమ్ అయ్యేలాగా. ఓకే. సో యా చక్కగా కాలిపోయింది. సిమ్లోనే పెట్టుకున్నాము. పైన అంతా కనిపిస్తుంది యాక్చువల్లీ. రౌండ్ గా కూడా బ్రౌన్ రింగ్ కూడా వచ్చేసింది అనమాట. యా వెజిటబుల్స్ కూడా ష్రింక్ అయ్యాయి. సో ఇంకా సర్వ్ చేసేసుకుందామా? సో బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి ఆ క్రిస్పీనెస్ అనేది బాగా తెలుస్తుంది కూడా అన్నమాట. చాలా క్రంచీగా ఉండబోతుంది. సో రెడీ కదా? ఓకే. మష్రూమ్ రవ్వ ఉత్తప్పం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ రవ్వ ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, తురిమిన క్యారెట్ 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2. మష్రూమ్ రవ్వ ఉత్తప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రవ్వ, బియ్యం పిండి, తగినంత ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో టొమాటో, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మష్రూమ్స్ వేసి బాగా కలిపి పాన్ లో నూనె పోసి రెడీ చేసుకున్న దోశ పిండిని ఊతప్పంలా వేసుకొని ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ రవ్వ ఊతప్పం రెడీ.